ఆ టైంలో నేను సపోర్ట్ అడిగానండి మన వాళ్ళని. సపోర్ట్ అడుగుతున్నప్పుడు నార్మల్గా నాకు ఇంతకుముందు గత ఛానల్ మొదలు పెడతా అన్నప్పుడు అంటే చాలామంది అంటారు అనమాట, నన్ను కూడా చాలామంది అడిగారు అని చెప్పారు. అంటే నీకు ఫ్యామిలీ ఉంది, ఎందుకు ఏది పడితే అది మాట్లాడుతూ ఎవరు వస్తారా రేపు నీ మీదకి ఎవరైనా వస్తే. చాలా పెద్ద పెద్ద వాళ్ళు అంటే వాళ్ళు నా కోసం ఆలోచించి నువ్వు బయటకు వచ్చి నిలబడి ఎవరన్నా మనం చేస్తుంటే వీళ్ళందరూ చూసి సెల్ ఫోన్లలో వీడియోలు తీసుకుంటారు తప్ప ఏ ఒక్కడనే మా దేశపతి వచ్చిందని చెప్పి రారు అని చెప్తుండేనంటే నేను ఉట్టిగా వాటికి ఏదైనా కూడా నవ్వి వదిలేస్తాను. నేను ఎక్కువ మట్టుకు అది ఉండదు నా దగ్గర నుంచి అటువంటి విషయాలకి. అంటే నేను యాక్సెప్ట్ చేయను, అది కొంతమేర కావచ్చేమో తెలియదు కదా, ఆ సందర్భం ఆ సిచ్యువేషన్ వస్తే తప్ప తెలియదు. సో ఈరోజు ఆ వీడియో చేసిన తర్వాత దాదాపుగా అంటే సపోర్ట్ కావాలి అన్నప్పుడు 3 నుంచి 4 వేల మంది అంటే కొన్ని వందల ఫోన్ కాల్స్ వచ్చినాయి, వేల మెసేజెస్ వచ్చినాయి. ఫోన్పేలో ఓన్లీ ఫోన్పేలో నేను వీడియో పెట్టాను కరెక్ట్ 15 నిమిషాలకు యూపీఐ ఐడీస్ ఆఫ్ చేశారండి ఛానల్ని. అది ఏంటి అనే విషయం ఇప్పటికీ బ్యాంక్ వాళ్ళకి తెలియదు ఎందుకు ఆఫ్ అయింది అని. ఇప్పటికి స్టిల్ ఆఫ్ అయ్యే ఉంది. బ్యాంక్ వాళ్ళకి ఏంటో ఆ ప్రాబ్లం ఏంటో తెలియదు. మేము వేరే బ్యాంక్తో మాట్లాడుతున్నాం అనమాట. మేనేజర్తో మాట్లాడినా కూడా ఆయన కూడా మాకేం తెలియదు అన్నారు. కానీ దాదాపుగా 3000కు పైన ట్రాన్సాక్షన్లు ఫెయిల్డ్ అని వచ్చాయి 2 రోజుల్లో. కారణం గురించి పక్కన పెడితే నాకేమనిపించిందంటే అరే నేను నిలబడాలి, రిఫ్లెక్షన్ నిలబడాలి అని 3000 మంది ప్రయత్నం అంటే ఇంతమందిని మనం కదిలించగలిగినాం. అంటే డబ్బు పంపే వాళ్ళే ఇంతమంది ఉంటే నువ్వు ఎంత పంపు, రూపాయి, 10 రూపాయలు, 11 రూపాయలు, 5,000, 10,000 అన్ని ఫెయిల్డ్ ఉన్నాయి. కానీ ఆ ఫెయిల్డ్ పక్కన పెట్టు, డబ్బు రాకపోని కానీ ఇంతమంది కదిలేరు, నువ్వు నిలబడాలి అని చెప్పి ఇంతమంది కోరుకుంటున్నారు. కొన్ని వందల ఫోన్ కాల్స్ వచ్చినాయి, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, వాట్సాప్లో ఎన్నో వేల మెసేజెస్. ఇది చాలరా, మనం వీళ్ళ కోసం మనం నిలబడొచ్చు. మళ్ళీ మొదటి నుంచి ఛానల్ మొదలు పెడదాం, అసలు పోయేది లేదు. మనం 0 నుంచి వచ్చినాం, ఎన్నిసార్లు మనం పోరాడగలుగుతాం. అక్కడి నుంచి మొదలు పెడదాం. ఆ రోజు 0 మొత్తం 0, కానీ ఈ రోజు 0 ఓన్లీ నెంబరే 0, నేను 0 కాదు. ఆ రోజు కూడా నేను కాదు, బట్ వేరే రకంగా. సో అనిపించి మళ్ళీ ఛానల్ మొదలు పెట్టాం. అండ్ ఇప్పుడు నేను వాళ్ళకి అనేది కూడా ఏంటంటే నేను అంటే చాలా మంది ఏంటంటే యూట్యూబ్లో ఒకదే ఏమన్నా మీరు సపోర్ట్ చేయండి అన్నప్పుడు ఆన్లైన్ బెగ్గర్స్ అనే ఒక పదం ఉంటుంది అనమాట. అది చాలా తప్పండి వాళ్ళు అలా మాట్లాడడం. నేను ఒక విషయం చెప్తాను మీకు. ఒక ఆవిడికి క్యాన్సర్ అని చెప్పని రాజమౌళి గారు ఒకసారి ట్వీట్ చేస్తే రాజమౌళి గారిని చాలా నెగిటివ్ అన్నారు చాలామంది. నువ్వే ఇవ్వచ్చు కదా, నువ్వు బయట వీటి కోసం చందాల కోసం ఎందుకు ఇచ్చేస్తావని. దాని మీద ఆవిడ చాలా వివరణ ఇచ్చారు. యాక్చువల్లీ అప్పటివరకు ఆయన ఖర్చు ఎంత అయింది, ఎన్ని లక్షల రూపాయలు అయింది, వాళ్ళు ఎంత కాంట్రిబ్యూట్ చేశారని చేసిన తర్వాత ఇంకా ఒక పీక్ స్టేజ్లో అవసరానికి వేస్తే ఈ 3 కోట్ల మంది, అప్పుడు ఆవిడకి సర్జరీ అవసరం 3 కోట్ల మంది తలో ₹1 వేసిన, ₹1 ఒక మనిషి ₹1 వేసిన ఆ రోజు ఆవిడకి ఆ ట్రీట్మెంట్ జరిగిపోయింది. అది ఇక్కడ కూడా ఈరోజు మీకు సపోర్ట్ చేయాలని ఏ ఒక్క మనిషి అనుకున్నా అందులో సగం అనుకుందాం, 3 కోట్లలో 1.5 కోటి అనుకుందాం, లేదా 1 కోటి మంది అనుకుందాం, ₹1 వేసినా మనల్ని మనమే కాపాడుకోగలుగుతాం. ఏ గవర్నమెంట్స్ అక్కర్లేదు, మన రోడ్లు కూడా మనమే వేసుకోగలమండి. ఎండ్ ఆఫ్ ది డే మన ఎలక్షన్స్ వచ్చినప్పుడు నోటాకు వేసుకుంటే సరిపోతుంది. మనం ఆ పని ఖచ్చితంగా మనం చాలా అంటే గవర్నమెంట్తో పని చేయించుకోవాలండి. ఎగ్జాక్ట్లీ, చేయించుకునే స్థితికి మనం రావాలి. చివరికి ప్రజలంటే గవర్నమెంట్ భయపడే స్థాయికి రావాలి. అధికారంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అమ్మ బాబాయ్ ప్రజలకు మనం చెయ్యకపోతే రేపు మనకి ఓటు వెయ్యరు, నోటాకు వేస్తారు. తాయిలాలకు పడకుండా కరెక్ట్ గా నిలబడగలిగితే అందరం కరెక్ట్ చేయగలుగుతాం. అయితే అందుకోసం అనిపించింది అన్న, ఇంతమంది నిలబడుతున్నప్పుడు అరే అంటే ఇదే దాంట్లో మనం ఫస్ట్ నుంచి దాదాపు 7, 8, 9 ఏళ్ల నుంచి ఉన్నప్పుడు అసలు ఎవడు మాట్లాడతాడు, ఎవడు చూస్తాడు అనే దగ్గర నుంచి ఇంతమందిని మనం కదిలించగలిగినమే, మనం నిలబడాలని ఇంతమంది కోరుకుంటున్నారే, ఇది చాలు. ఇక తర్వాత నేను ఏం చెప్పానంటే ఒకటి అంటే నేను సర్వీస్, ఇప్పుడు మీ ఇల్లు ఒకవేళ ఎవరైనా వచ్చి ఊడిస్తే వాళ్ళకి ఎంతో కొంత డబ్బులు ఇస్తారు. మీరు హోటల్కి వెళ్ళి తిన్నప్పుడు బిల్లుతో పాటు పక్కకు టిప్ అని చెప్పి మనం సపరేట్, వాళ్ళకి జీతం వచ్చినా టిప్ ఇస్తాం సపరేట్గా. ఇప్పుడు నేను సర్వీస్ చేస్తున్నా, నా వీడియోస్ రూపైన ఒక ఎంటర్టైన్మెంట్ సినిమాకి మనం పే చేస్తున్నాం కదండి ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో. మనం అంటే దాని ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అంటారేమో అని చెప్పి ఇంకా ఇది ఇన్ఫర్మేటివ్ కదా, జనాలకు ఉపయోగపడే ఒక మంచి ఇన్ఫర్మేషన్ మనం ఇస్తున్నప్పుడు నేను సర్వీస్ చేస్తాను. మీకు నచ్చితే ఇప్పుడు ఓటీటీలో కూడా ఏంటి, ఫస్ట్ నువ్వు డబ్బులు కట్టాలి, ఆ తర్వాత సినిమా ఓపెన్ అవుతుంది. అవును, అప్పుడు నీకు నచ్చకుండా చూడాలి, లేకపోతే తీసేయాలి, డబ్బులు అయితే పోతాయి. ఇక్కడ అట్లా కాదురా నాయన, నేను పెడతా, మీరు చూడుర్రి, మీకు నచ్చింది ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేయరు,
లేదు లైక్ కొట్టుర్రి షేర్ చేయరు 10 మందికి చెప్పుర్రి ఎటు లేకుండా మీరు డౌన్లోడ్ చేసి నాకు వ్యూస్ రాకున్నా సరే డౌన్లోడ్ చేసి ఆ విషయాన్ని షేర్ చేసినా సరే లేదా మీరే చెప్తున్నట్టు ఆ విషయాన్ని చెప్పినా సరే నాకు కావాల్సిన విషయం పోవాలి. మనం కాంక్లేవ్ చేసినప్పుడు కూడా వచ్చిన గెస్ట్లు అందరికీ వీడియో ఇచ్చానండి నేను. ఓన్లీ ఎక్స్క్లూజివ్ ఫర్ రిఫ్లెక్షన్ అని ఎప్పుడు పెట్టలేదు. అవును అవును ఆయన ఎందుకంటే ఆ కంటెంట్ పోవాలి, దాంట్లో అద్భుతమైన విషయాలు ఎంతో ఉద్దండులు మాట్లాడారు, అది తెలవాలి జనాలకు. అవును ఓన్లీ రిఫ్లెక్షన్ ద్వారానే రావాలి, ఉన్న డబ్బులన్నీ నాకే రావాలి, నేనే లోపల వేసుకోవాలి, ఇది కాదు. కంటెంట్ విషయం రీచ్ అయితే మనం ఆటోమేటిక్గా నిలబడతాం అండ్ మనం చేస్తున్న పని మనం నిలబెడుతుంది అనే దాంట్లో. అండ్ ఆ రోజు నుంచి ఈ రోజుకి అంటే ఆ రిఫ్లెక్షన్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఉన్న సిచ్యువేషన్కి ఈ రోజు ఉన్న సిచ్యువేషన్కి చాలా మారిందండి అన్ని రకాలుగా.